హలో నమస్తే అందరికీ. ఇది వచ్చేసి పూరి జగన్నాథ స్వామి టెంపుల్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. దీనికైతే బస్ ఫెసిలిటీ అండ్ మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. బస్ నెంబర్ అయితే 47L 127K ఆర్ 127V. స్టాప్ వచ్చేసి ఎమ్మెల్యే కాలనీ స్టాప్. మెట్రో అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5 వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 12 PM అండ్ ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 6 PM to 9 PM. సాటర్డే అండ్ సండేస్ అయితే 1 hour ఎక్కువసేపు ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది కూడా కళింగ కల్చరల్ ట్రస్ట్ 2009లో చేశారు. ఈ టెంపుల్ వచ్చేసి యాక్చువల్ టెంపుల్ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ వచ్చేసి ఒడిస్సాలో ఉంది. దాని రెప్లికా వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి ఈ టెంపుల్ అంతా కూడా చూడడానికి రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే ఈ టెంపుల్ అంతా కూడా రెడ్ స్టోన్ యూజ్ చేశారు. టెంపుల్ అంతా గ్రానైట్ యూజ్ చేయడం వల్ల చాలా వేడిగా ఉంటుందండి. కొంచెం ఎండ వచ్చినా కూడా మస్తు వేడిగా ఉంటుంది. అందుకే కుదిరితే ఎవరు కానీ ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ కొంచెం వేడిగా తగలకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా కాళ్ళు అయితే ఘోరంగా కాలుతున్నాయి. మేమైతే ఈవినింగ్ విజిట్ చేస్తాం. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కొంచెం ఈవినింగ్ టైమ్స్లో విజిట్ చేయండి. ఈవినింగ్ ఇంకా టెంపుల్స్ చూడడానికి టెంపుల్ అంతా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. వీకెండ్స్ అయితే ఇంకా ఆడియో విజువల్ కూడా ఉంటుంది. అది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి పూరి జగన్నాథ స్వామితో పాటు సుభద్ర ఇంకా బలరాముడు ఉంటారు. వీళ్ళిద్దరు వచ్చేసి స్వామివారి అన్న ఇంకా చెల్లెతో కలిసి మనకి దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది. వీకెండ్స్ అయితే కొంచెం చూసుకొని రండి, ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొంచెం పార్కింగ్ ఇబ్బంది అనేది అవుతుంది. ఇంకా ఈ టెంపుల్ శిఖరం వచ్చేసి 65 feet ఉంటుంది. ఇది టెంపుల్కి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇంకా ఈ గుడి గోపురం అనేది నీడ కూడా ఎక్కడ పక్కకి పడదండి. ఈ గుడి స్పెషాలిటీ అది కూడా ఉంది. ఎందుకు అంటే అది కట్టడం వల్ల మరి స్వామివారి మహత్యమో తెలియదు, కానీ ఎంత ఎండ వచ్చినా ఏదైనా సరే కానీ ఆ శిఖరం నీడ అయితే ఎక్కడ చుట్టుపక్కల అయితే అస్సలు పడదు. నేను పూరి జగన్నాథ స్వామి గురించి ఒక స్టోరీ టెల్లింగ్ వీడియో చేశానండి. అది కుదిరితే ఎవరైనా చూసి వెళ్ళండి. సో దట్ మీకు ఇక్కడ కనిపించే ఈ పక్కన ఆ బొమ్మలు అవన్నీ మీకు అర్థమవుతాయి. అసలు ఆ స్టోరీ స్వామి జగన్నాథ్ స్టోరీ గురించి మొత్తం అక్కడ చెక్కి ఉంటుందన్నమాట. మనకి స్టోరీ విని వెళ్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి మీకు తెలిసిపోతుంది ఆ స్టోరీ అంతా. ఇంకా ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ వచ్చేసి ఏన్షియంట్ శిఖర ఆర్కిటెక్చరల్ స్టైల్ అండి. ఇక్కడ వచ్చేసి జగన్నాథ స్వామితో పాటు శివుడు, హనుమాన్, మహాలక్ష్మి, నవగ్రహాలు దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి రథయాత్ర అనేది చాలా చాలా ఫేమస్. జూలై మంత్ ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఇక్కడ ఎక్కడి నుంచో వస్తారండి రథయాత్ర చూడడానికి. కుదిరితే మీరు కూడా ఖచ్చితంగా రథయాత్ర వెళ్ళడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పూరి జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి మొత్తం 22 steps ఉంటాయి. అందులో ప్రతి స్టెప్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. బట్ థర్డ్ స్టెప్కి అయితే చాలా కొంచెం ప్రత్యేకమైన స్టోరీ ఉంది. అది ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనము ఎన్ని పాపాలు చేసినా పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో 3rd step తొక్కి స్వామివారిని దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే అలా ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న ప్రజలందరూ అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవడం వల్ల వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, అందరు స్వర్గంకి వెళ్తూ ఉంటారు. యమధర్మరాజు కోపం వస్తుంది. కోపం వచ్చి ఎందుకు మీరు ఇలా స్వామి చేస్తున్నారు, మీరు చేయడం వల్ల భూమి మీద చేసిన పాపాలు వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి మొక్కుకోవడం వల్ల వాళ్ళ అందరికీ పాపాలు పోయి అందరు స్వర్గంకి వెళ్ళిపోతున్నారు, ఇలా అయితే ఎలా అని యమధర్మరాజు అంటే అప్పుడు పూరి జగన్నాథ స్వామి కూడా ఆలోచించి అయితే ఇప్పటి నుంచి ఎవరైతే 3rd step మొక్కి నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పాపాలు పోతాయి. మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చి ఆ మెట్టు తొక్కడం వల్ల మళ్ళీ వాళ్ళ పాపాలు అనేది వాళ్ళకే తాకుతాయి అని చెప్తారు. ఇదే 3వ మెట్టు యొక్క ప్రత్యేకత. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ఒడిస్సాలో అయితే సముద్రం పక్కనే ఉంటుందండి. ఆ అలల సౌండ్ అనేది మనకి బయట ఎంత వినపడ్డా గుడిలోకి వెళ్ళగానే ఆ సౌండ్ మాత్రం కొంచెం కూడా వినిపించదు. మళ్ళీ అదే సేమ్ మళ్ళీ బయటికి వచ్చి చూడండి మళ్ళీ వినిపిస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తే వినిపించదు. ఒడిస్సాలో అయితే ఈ టెంపుల్ గురించి చాలా ఆశ్చర్యాలు అయితే ఉంటాయండి. దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంకా ఒడిస్సా టెంపుల్లో అయితే ప్రతిరోజు దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత స్వామివారు తిన్నారా లేదా అని చెప్పేసి అక్కడ పూజారి ఎలా టెస్ట్ చేసుకుంటారంటే వాటర్లో దేవుడిది బొమ్మ కనుక కనపడిందంటే దేవుడు తిన్నట్టు అని అర్థమంట. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరికీ పంచి పెడతారు. ఇది అక్కడున్న ప్రసాదం ప్రత్యేకత. ఇంకా
శ్రీకృష్ణుడి గుండెనే పూరి జగన్నాథ్గా వెలిసిందని కూడా చెప్తా ఉంటారు. అది స్టోరీ తెలుసుకుందాం ఇప్పుడు మనము. గాంధారి శాపం వల్ల యదువంశం మొత్తం నాశనం అవుతుంది. అలసిపోయిన శ్రీకృష్ణుడు చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటే ఒక బాణం వచ్చి శ్రీకృష్ణుడి బొటన వేలుకి తగులుతుంది. దానివల్ల శ్రీకృష్ణుడు చనిపోతారు. కానీ అయితే అక్కడున్న పాండవులు శ్రీకృష్ణుని దహనం చేస్తారు. కానీ శ్రీకృష్ణుడి హృదయం మాత్రం అలాగే ఉండిపోతుంది. అయితే అది చూసిన అర్జునుడు ఇప్పుడు మరి ఈ గుండెని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆకాశవాణి శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం కాబట్టి దానికి అసలు అంతం అనేది లేదు కాబట్టి సముద్రంలో విడిచిపెట్టమని అర్జునుడికి చెప్తాడు. అర్జునుడు కూడా ఆకాశవాణి మాటలు విని ఆ గుండెని తీసుకెళ్లి సముద్రంలో విడిచిపెడతాడు. ఎన్నో ఏళ్లుగా ప్రయాణించిన శ్రీకృష్ణుడి గుండె వేప చెక్కకి అతుక్కొని నీళ్ళలో దగదగా మెరుస్తూ పూరిలో జగన్నాథ స్వామిగా వెలిసింది. ఇప్పటికీ 12 ఇయర్స్కి ఒకసారి విగ్రహాలు మార్చినప్పుడు పూరిలో దీపాలన్నీ ఆర్పేసి కళ్ళకి గంతలు కూడా కట్టుకొని చేతికి ఒక బట్ట చుట్టుకొని దేవుడి యొక్క గుండెని చేతిలో పట్టుకొని ఇంకో విగ్రహంలోకి మారుస్తారు. ఈ మార్చే సమయంలో చేతికి ఒక బట్ట చుట్టుకొని ఆ గుండెని ఇంకో విగ్రహంలోకి పెడతారు. ఈ పెట్టే సమయంలో ఆ పూజారి చేతికి కూడా ఆ గుండె కొట్టుకుంటుంది అనేసి చెప్తా ఉంటారు. ఇది ఆ గుడి యొక్క ప్రత్యేకత. మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.